అందరికీ నమస్కారం. పొన్నం తాతకి పిచ్చెక్కినట్టుంది. పొన్నం తాత క్లారిఫికేషన్ ఇవ్వాలి. ముసలి కన్నీరు గారుస్తున్నారా? పొన్నం తాత ఎవరు ముసలి కన్నీరు గారుస్తున్నారు? అదేలే, ఆదిలాబాద్ వెళ్ళి నీళ్లు లేకపోతే ఆ తాండాకి నీరు వచ్చేటట్టు చేసిన అందుకు ముసలి కన్నీరు గారుతున్నాడు అనాలి. అందుకని మీరు తెలంగాణ ఘాట్లోకి రానివ్వకుండా అడ్డుకోవాలి. లేకపోతే తెలంగాణకి ₹1,00,00,000 విరాళం ఇచ్చినప్పుడు అరే నువ్వు ఆంధ్రోడివి మాకెందుకు విరాళం ఇస్తున్నావు, మాకు ఇవ్వద్దు. పొన్నం తాత అప్పుడు నీ నోరు ఏమైపోయింది? బెల్లంగడ్డ పెట్టుకున్నావు నోట్లో. తెలంగాణలోనే కదా సైనికులకు కూడా విరాళం ఇచ్చింది పొన్నం తాత. అప్పుడేం చేస్తున్నావు నువ్వు? నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నావు అప్పుడు కూడా. అరే నువ్వు ఆంధ్రోడివి, నీ డబ్బులు మాకెందుకు, మేము చూసుకుంటాం. అప్పుడు మాట్లాడలేదే. అరే సహాయం చేసే వ్యక్తి సహాయం చేస్తాడా? కొంచెం మానవత్వం, మంచితనం ఉంటవే నేరమా? తప్ప ఏం మాట్లాడతావు పొన్నం తాత? అర్జెంటుగా నువ్వు వెళ్ళి డాక్టర్కి చూపించుకో. ఎట్టయితే చాలా కష్టం. పొన్నం తాత ఊరుకోరు. జన సైనికుల సంగతి పక్కన పెట్టు, భక్తులు అసలు ఊరుకోరు. ఏదో మాట్లాడామో అయిపోయింది ఇది అనుకుంటున్నావేమో. పొన్నం తాత భక్తులు ఊరుకోరు. జాగ్రత్తగా ఉండు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి నీకు? రేపో మాపో రాజకీయాల నుంచి కూడా రిటైర్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతావు. అందుకని అట్లా పడితే అట్లా మాట్లాడకు. నువ్వేం పాకిస్తాన్లో లేవు, మేము పాకిస్తాన్లో లేవు. మేము భారతదేశంలో ఉన్నాం. తెలంగాణ గడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ రెండు భారతదేశంలో భాగమే. ఇట్లా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని నువ్వే ఇట్లా మాట్లాడితే అంత బాగా మంచి పోస్ట్లో ఉన్నావు, అంత పెద్దోడివి. ఇక నీ కింద ఉన్న వాళ్ళందరూ ఎట్ట మాట్లాడతారా? అట్టాగే ఉంటారా? కొంచెం ఆలోచించవా బాబు. కొంచెం మీరు కూడా ఆలోచించండి. పొన్నం తాత మాటలు వినవాకండి, పాడైపోతాం. జై హింద్.